చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారణ చేద్దాం. పరలోక ముందున్న మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు బలపరిచి నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులను దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన్న దేవుని పిల్లరా, 12 మంది శిష్యులు అపోస్తలులు, యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు. అయితే ఈ 12 మంది శిష్యులలో ముఖ్యమైన వ్యక్తి ఎవరమ్మా? పేతురు. వెరీ గుడ్, కరెక్ట్ అండి. మరి ఈ యొక్క 12 మంది శిష్యులలో పేతురునే ముఖ్యమైన వాణిగా యేసు ప్రభు ఎందుకు సెలెక్ట్ చేశాడు? 12 మందిలో యాకోబు ఉన్నారు, 12 మందిలో అంద్రేయ ఉన్నాడు, పేతురు యొక్క అన్నగారు సహోదరుడు అంద్రేయ ఉన్నారు, తోమా ఉన్నారు, మన ఇండియాకి వచ్చినటువంటి తోమా ఉన్నారు. మరి ఇలా ఇంతమంది ఉండగా 12 మందిలో పేతురు గారిని మాత్రమే యేసు ప్రభు ముఖ్యుడుగా సంఘానికి ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రేమల దేవుని బిడ్డలు చూడండి ఒకసారి. పేతురు కూడా మనలాంటి మనిషి, మనలాంటి మానవుడే. పేతురు ఏమి దేవుడు కాదు, యేసయ్య దేవుడు. కానీ పేతురుతో యేసు ప్రభు అంటున్నటువంటి ఒక మాటను కానీ మనం గమనిస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదవటం. యేసు ప్రభు చెప్తున్నారు, నా గొర్రెలను మేపుము అని ఎవరితో చెప్తున్నారు? 15వ వచనం చదవండి. 15 వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతను అడుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇక్కడ సందర్భము యేసు ప్రభువు పేతురుని అడుగుతున్నాడు. పేతురు, చెప్పు ప్రభువా, పేతురు, నువ్వు ఈ 11 మంది కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురుని యేసు ప్రభు అడిగాడు. అడిగితే దానికి జవాబుగా పేతురు గారు ఏమన్నారంటే, అవును ప్రభువా, ఈ 11 మంది కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటాడు. అయితే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంటే నా గొర్రెలను మేపు అని అంటాడు. ఇలా 3 సార్లు అడుగుతాడు ప్రభు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. 3వసారి అడిగేసరికి పేతురుకి కొంచెం బాధ కలుగుతుంది, పేతురుకి కొంచెం చిరాకు కలుగుతుంది. అదేంటి ప్రభు, ఎన్నిసార్లు అడుగుతున్నావు? నేను చెప్పాను కదా, వీళ్ళందరికంటే, ఈ 11 మంది కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని నేను చెప్పాను కదా అని చెప్పి కొంచెం విసుక్కున్నట్టుగా అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నా గొర్రెలను మేపు అంటాడు. అదేంటి, మిగతా 11 మంది ఉన్నారు కదా, ఆ 11 మందికి ఈ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఆ 11 మందికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం. సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం. ఈ విశ్వాసుల సమూహములో కొంతమంది చివరి వరకు నిలబడతారు, కొంతమంది మధ్య వరకు నిలబడతారు, కొంతమంది ముందే వెళ్ళిపోతారు నిలబడకుండా దేవునిలో.
కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ చివరి వరకు నిలబడతారో లేదో వాళ్ళ చివరి క్షణం వరకు కానీ చూస్తే కానీ అర్థం కాదు. కానీ కొంతమంది జీవితాలు మాత్రం ముందుగానే అర్థం అవుతాయి. వీళ్ళు నిలబడతారా లేదా దేవుడి కోసం అనేది అర్థమవుతుంది. మరి 12 మంది అపోస్తలులలో ఈ యొక్క పేతురు గారిని ఎందుకు దేవుడు యేసు ప్రభువు ముఖ్యుడుగా సంఘానికి, నా గొర్రెలను మేపు, నువ్వే ఈ యొక్క సంఘానికి మెయిన్ అని చెప్పి అన్నాడు? చూడండి, ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురుతో అంటున్నాడు. మళ్ళా ఇంకొక దగ్గర అదే సందర్భంలో అంటున్నాడు, పేతురు నువ్వు బండ లాంటి వాడివి, బండ మీద నా సంఘాన్ని కడతాను. అంటే ఒక ఇల్లు కట్టాలంటే పునాది గట్టిగా ఉండాలి కదా. పునాది బండ లాగా ఉందనుకో ఆ ఇల్లు బాగా గట్టిగా నిలబడుతుంది. పునాది ఇసుకలాగా ఉందనుకో, మెత్తటి బురద మెట్టిలాగా ఉందనుకో, ఇల్లు కట్టంగానే కూరుకోపోద్ది, వర్షం వరదలు రాగానే పడిపోద్ది. కాబట్టి పునాది ఒక బండ మీద, ఒక కొండ మీద కట్టామనుకో ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తా. రాజుల కోటలు ఎక్కడ కడతారు? నేలల్లోనే, ఇసుకలోనే. రాజుల కోటలు ఎక్కడ కడతారు? ఎవరు చూడలేదు రాజుల కోటలు? రాజు కోటలు చూసారా? చూడలేదు. యూట్యూబ్లో, టీవీలో కూడా చూడలేదా? ఎక్కడ? వెరీ గుడ్, బాబు చెప్పాడు. చూసారా? కొండల మీద కడతారు. మన దగ్గరలో, మన నెల్లూరు జిల్లాలో చాలా కోటలు ఉన్నాయి. ఉదయగిరిలో కోట ఉంటుంది తెలుసా? పైకి అలా చూడాలి, పైన కొండ మీద కట్టి ఉంటుంది ఆ కోట. ఎందుకు కొండ మీద కడతారంటే, కొండ మీద కడితే కోలదు, గట్టిగా ఉంటుంది. బండ మీద కడితే గట్టిగా ఉంటుంది. రెండోది, కొండ మీద కడితే పైన ఉన్నప్పుడు కింద ఎవరైనా శత్రురాజులు వస్తున్నారేమో కనబడుతుంది. దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవచ్చు యుద్ధానికి. అలా కొండ మీద ఎందుకు కడతారంటే గట్టిగా ఉండడానికి, అన్ని విషయాల్లో బండగా భద్రంగా ఉండడానికి కడతారు. యేసు ప్రభు కూడా పేతుర్ని చూసి నువ్వు బండ లాంటి వాడేవు అంటున్నాడు. నువ్వు బండ లాంటి వాడు అంటే లావు అని అర్థం కాదు. బండ లాంటి వాడు అంటే గెట్టోడివి అని అర్థం. ఓకేనా? నువ్వు గెట్టోడివి, నిన్ను బట్టి నా సంఘాన్ని నడిపిస్తా. నీకు నేను నా గొర్రెలను, నా శిష్యులను, నా సంఘాన్ని పరిపాలించేటటువంటి, నడిపించేటటువంటి అధికారం ఇస్తానని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు ఈరోజు మన పాఠం ఏంటంటే, యేసు ప్రభుని సంఘానికి ఎందుకు పునాదిగా, సంఘానికి ఎందుకు అధ్యక్షునిగా, సంఘానికి ఎందుకు నాయకునిగా యేసు ప్రభు నిలబెట్టాడు. ఒకసారి పేతురు యొక్క వ్యక్తిత్వం మనం కానీ గమనిస్తే, యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు 12 మంది శిష్యులు పారిపోయి వెళ్ళిపోతారు భయంతో. చదువుదాం ఆ మాట, చూడండి ఒకసారి. ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56 చూడండి. 26:56. పేతురు ఎలాంటి వాడు చూద్దాం ఒకసారి. ముందు మత్తయి సువార్త 26వ అధ్యాయము 56 వచనం. అయితే ఇదంతా జరగను అని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చూసారా? యేసు ప్రభుని చంపడానికి వచ్చినప్పుడు, యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు పక్కనే. ఎప్పుడైతే వాళ్ళను చూశారో, కత్తులు, బరిస్సులు పట్టుకొని యేసు ప్రభుని చంపడానికి, పట్టుకోవడానికి వస్తే యేసు ప్రభు శిష్యులందరూ అది చూసి అందరూ పారిపోతారు. వాళ్ళల్లో పేతురు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. పేతురు పారిపోతాడే కానీ అది అంత దూరం పోయి మళ్ళీ వచ్చేస్తాడు. అదనమాట. చూద్దాం. పేతురు గారు
యేసు ప్రభువుని చంపేటప్పుడు, యేసు ప్రభువుని పట్టుకునేటప్పుడు పారిపోయినా మళ్ళా ఒక ఆలోచన వస్తుంది పేతురుకి. అయ్యో, నేను ప్రభువుకు మాట ఇచ్చాను, ప్రభువా నీతో కూడా చావడానికైనా నేను సిద్ధంగా ఉంటాను, నీ కష్టంలో నీ నష్టంలో నేను తోడుగా ఉంటాను, నీకేమొచ్చినా నేను ఉంటాను ప్రభు అని మాట ఇచ్చాను కదా, ఆ మాట తప్పిపోకూడదు కదా అని చెప్పి అనుకొని పరిగెడతాడు. ఈ మిగతా వాళ్ళతో అందరితో కలిసి పరిగెడతాడు. పరిగెట్టి మిగతా వాళ్ళేమో వెళ్ళిపోతారు. మొత్తం 12 మంది యేసు ప్రభు శిష్యులు. ఎంతమంది? 12 మందిలో యేసు ప్రభుని పట్టించినోడు ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది ఉన్నారు. ఆ పట్టించినోడు ఇస్కరియోతు యూదా, వాడు పక్కకి వెళ్ళిపోతాడు. 11 మంది ఉంటారు. ఈ 11 మంది పరిగెడతారు. ఈ 11 మంది పరిగెత్తినప్పుడు వాళ్ళలో పేతురు కూడా ఉన్నాడు. కానీ ఈ 11 మందిలో 10 మంది 9 మంది వెళ్ళిపోతారు. మిగతా 2 మాత్రం యేసు ప్రభు దగ్గర నిలబడతారు. ఆ మిగతా 2లో ఒకడే పేతురు. కొంచెం అంత దూరం వెళ్ళిపోయి మళ్ళా వెనక్కి వస్తాడు. అసలు యేసు ప్రభుకి ఏం జరుగుతుంది? ఎందుకు యేసు ప్రభుని సంఘాన్ని నడపమని చెప్పి యేసు ప్రభు చెప్పాడో మనం అర్థం చేసుకుందాం. చూడండి, పరిగెత్తారు కదా. పరిగెత్తిన తర్వాత ఏం జరిగిందో మీరు కానీ చూస్తే మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుంచి చూద్దాం ఒకసారి. 26వ అధ్యాయము. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కాయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమవునో చూడవలెనని బంట్రవులతో కూడా కూర్చుండను. జాగ్రత్త, పరిగెత్తడానికైతే పరిగెత్తాడు. ఈ మిగతా 11 మంది పరిగెత్తారు, కానీ ఒకడేమో ఇంకొక సైడ్ వెళ్ళిపోయాడు. కానీ పేతురు అక్కడ నిలబడి ఒక నిర్ణయం తీసుకున్నాడు. యేసయ్యను వాళ్ళందరూ పట్టుకొని కత్తులు పరిశీలతో పట్టుకొని తీసుకెళ్తున్నారు కదా, చైన్లతో కట్టి తీసుకెళ్తున్నారు కదా, అసలు యేసయ్యని ఏం చేస్తారు? యేసయ్యని ఏం చేయబోతున్నారు? మామూలుగా యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు. ఆయన చంపడానికి వచ్చారు, అమ్మో చంపేస్తారు, ఆయన పక్కన నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కూడా పట్టుకొని చంపేస్తారని భయపడిపోయి ప్రాణభయంతో వెళ్ళిపోవచ్చు. కానీ పేతురు అలా చేయలేదు. పేతురు ఏం చేశాడంటే, ఈయన ఏం చేస్తారు, ఏం చేస్తారో నేను చూడాలి, నా ప్రభువుని ఏం చేస్తారో నేను చూడాలి అని ఎందుకు అనుకున్నాడంటే, గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి లేదా ఒక మనిషిని మనం ఎప్పుడు ప్రేమిస్తాము, ఎప్పుడు ఆ మనిషికి విలువ ఇస్తామంటే, మన సంతోషంలో మనకు తోడుగా ఉండే మనిషి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంతోషంలో అందరు వస్తారు. ఫంక్షన్ అనుకో, తినడానికి అనుకో, మనం పెడుతున్నాం అనుకో, తినడానికి అందరూ వస్తారు, ఆనందం చేయడానికి అందరూ వస్తారు. కానీ మన కష్టంలో, మన సమస్యల్లో, మన అవమానంలో మనం ఎవరైనా అవమానిస్తే, ఇదిగో అతనికి నేను ఉన్నాను అని నిలబడే వాళ్ళు నిజమైన స్నేహితులు. ఇదిగో ఆమెకు నేను ఉన్నాను, మీరు తిట్టినా అవమానించినా ఆమెకి నేను తోడుగా ఉంటాను అని నిలబడే వాళ్ళే. కష్టంలో, మరణప్రాయంలో, రోగప్రాయంలో, దుఃఖప్రాయంలో, బాధల్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళే నిజంగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళు నిజంగా స్నేహితులు. మిగతా 10 మంది వెళ్ళిపోయారండి. యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నిస్తుంటే వెళ్ళిపోయారండి. కానీ పేతురు మాత్రం చూడండి, యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. యేసు ప్రభుని వెంబడిస్తున్నాడంటే యేసు ప్రభు యొక్క కష్టకాలంలో ఆయనకు ఏం జరుగుతుంది, నేను ఏమన్నా సహాయం చేయగలనా, నా వంతుగా ఏదన్నా చేయగలనా, అసలు ఏం జరుగుతుంది, నా ప్రభువుని నేను చూడాలని చెప్పని మానవుడే, పేతురు మానవుడే వెంబడిస్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్త విందాం. కానీ వెంబడిస్తున్నాడు కానీ
ఒక యేసు ప్రభు ముందుగా చెప్పుకున్నాడు పేతురుతో, పేతురు నువ్వు ఈరోజు రాత్రికి 3 సార్లు అబద్ధం ఆడతావు, నేను ఎవరో నీకు తెలియదు అని చెప్పి అంటే, లేదు ప్రభు, లేదు లేదు అట్లా నేను చేయను, నేను అబద్ధాలు ఆడను, నేను ఖచ్చితంగా నువ్వు నాకు తెలుసు అని చెప్తాను, కానీ నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పనని అంటాడు. మరి విషయం యేసుకి ముందే తెలుసు కూడా, తెలిసే చెప్పాడు కూడా, పేతురు ఇదిగో ఈరోజు నువ్వు అబద్ధం చెప్తావు 3 సార్లు, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పని అబద్ధం చెప్తావు అని చెప్పి అంటాడు. మరి ఇలాంటి అబద్ధాల కోరిని యేసుప్రభు ఎందుకు నిలబెట్టాడు? ఇలాంటి అబద్ధీకుడిని యేసుప్రభు ఎందుకు సంఘాన్ని పరిపాలించమని చెప్పాడు? చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రాణ భయము భౌతిక సంబంధమైన శోధన ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత ఉంటుంది. కానీ అలా వచ్చిన సందర్భంలో పడిపోయినా మళ్ళా తిరిగి నిలబడేటటువంటి వారు కొంతమంది ఉంటారు, ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు పడిపోయినా మళ్ళీ నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. కొంతమంది అసలు వెళ్ళిపోతారు, అంతే, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ తర్వాత మారారు అనుకున్నది వేరే విషయం. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే అసలు కష్టకాలంలో విడిచిపోతారు. మీకు తెలుసో తెలీదు, మన దగ్గర డబ్బులు లేవనుకో, మనం మంచాన ఉన్నామనుకో, హాస్పిటల్లో ఉన్నామనుకో, అప్పుడు చూడాలి నిజంగా మనతో ఎవరు ఉంటారో, నిజంగా మన బంధువులు ఎవరో, నిజంగా మన స్నేహితులు ఎవరో. ఏమండి, మిమ్మల్ని తిట్టేటప్పుడు ఎవడన్నా ఎందుకు తిడుతున్నారా ఆయన్ని, ఎందుకు తిడుతున్నారా ఆమె అని నిలబెడతారు ఎవరన్నా? ఆ నిలబడే వాటిని జ్ఞాపకం చేసుకోండి. మీరు అవమానంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మీ సైడు నిలబడి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాడు. స్నేహితుడు అనడానికి వాడే అర్హుడు, ఆమె అర్హత. పేతురు వెంబడిస్తూ ఉన్నాడు. పేతురు 3 సార్లు అబద్ధాలు చెప్తాడని చెప్పి యేసయ్యకి తెలుసు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వెంబడిస్తూ ఉన్నప్పుడు 3 సార్లు పేతురు అబద్ధం చెప్తాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. కానీ అబద్ధం చెప్తాడంటే పాపంలో పడిపోతాడు, అనగా బలహీనంలో పడిపోతాడు. కానీ 3 సార్లు అబద్ధం చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అదే 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75 ఒకసారి చూడండి. 75 వచ్చిన కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే పేతురు ఇంటికి వెళ్ళిపోలేదు, భయపడి పారిపోయి కొంత దూరం పారిపోయి మళ్ళీ వచ్చేసాడు. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, అటు వెళ్తున్నాడు అటు వస్తున్నాడు. అంటే పేతురు కూడా మానవుడే, రక్త మాంసంలో కలిగిన వాడే, భయము ఆశలు కలిగిన వాడు. కనుక చంపుతారేమో అని భయపడ్డాడు. కానీ అక్కడ మళ్ళీ ఆలోచన చేశాడు, అయ్యో నా ప్రభువుకి నేను వాగ్దానం ఇచ్చాను కదా, నేను నీతో ఉంటాను ప్రభు, సావాల్సి వచ్చినా కూడా నీతో చచ్చిపోవడానికి నేను రెడీ అని చెప్పాను కదా అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళీ వెనక్కి వస్తాడా, లోపలికి వెళ్తాడు. యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు, నా కోట లోపలికి వెళ్తాడు. వెళ్ళి చలికాలం అని, చలి కాస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని అన్నప్పుడు, లేదు 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 అసలు నువ్వేం చెప్తున్నావు నాకు, అమ్మాయి నువ్వేం చెప్తున్నావు నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. అబద్ధం చెప్తాడు. చూడండి, పారిపోయాడు, ఒకసారి బలహీన పడ్డాడు, మళ్ళా వచ్చేసాడు, మళ్ళీ అక్కడే నిలబడి తిరిగి మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పి మళ్ళీ కాసేపు ఉన్నాక ఇంకొకరు వచ్చారు, కాసేపు ఉన్నాక ఇంకొకరు, అలా ఇద్దరు వచ్చి అడుగుతారు. వచ్చినప్పుడు 3 సార్లు అవుతుంది. 3 సార్లు అబద్ధం చెప్తాడు. ఈ అబద్ధం చెప్పిన తర్వాత వెంటనే కోడికి వస్తుంది. అప్పుడు యేసు వైపు చూస్తాడు, యేసు పేతురు వైపు చూస్తాడు. చూసినప్పుడు ఆయన ఏం మాట్లాడు, యేసు ఏం మాట్లాడు, పేతురు వైపు చూస్తాడంటే, చూసావా పేతురు, దాని అర్థం ఏంటంటే, చూసావా పేతురు, నేను నీతో చెప్పాను కదా, ఈరోజు రాత్రి కోడి కుయ్యక మునుపు 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని చెప్తావు అని చెప్పాను కదా అనే కోణంలో చూస్తాడనమాట. అది చూసిన పేతురు చాలా బాధపడి పక్కకి వెళ్ళేసి సంతాపపడి ఏడుస్తాడంట. ఇక్కడ మనం గమనిస్తే
నిలబడుతున్నట్టు కనబడుతుంది. మాటలో చెప్తున్నాడు, ప్రభువా నేను ఉంటాను అంటాడు, నేను ఉంటాను అంటున్నాడు, మీతో ఉంటాను అంటున్నాడు, కానీ పడిపోతున్నాడు. పడిపోయినోడు అక్కడే ఉన్నాడా? మళ్ళా నిలబడుతున్నాడు. పడిపోయినోడు అక్కడే ఉంటున్నాడా? లేదు, మళ్ళా నిలబడి ప్రభువా వస్తాను ప్రభువా, ప్రభువా ఉంటాను ప్రభువా అంటున్నాడు. అంటే లోటుపాట్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. పేతురు జీవితంలో లోటుపాట్లు కనబడుతున్నాయి. కానీ చూడండి, పడిపోయిన వాడు పడిపోయిన చోటే ఉండక నిలబడుతున్నాడు. పడిపోయిన వాడు పడిపోయిన చోటే ఉండక ప్రయత్నం చేస్తున్నాడు నిలబడడానికి. తాను చెప్పిన మాట దేవుడి కోసం నిలబడడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేతురు జీవితంలో మనం కూడా అలాంటి జీవితం కలిగిన వారమే. ఎవడు కూడా గుర్తుపెట్టుకోండి, నా సైడ్ చూడండి, ఎవరు కూడా నేను నీతిమంతుణ్ణి అని అంటే నమ్మద్దు. ఎవరు కూడా నాలో ఏ పాపము లేదు అంటే నమ్మొద్దు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఆలోచనల్లోనూ మాటల్లోనూ పడిపోయే వాళ్ళే. కానీ ఒక విషయం ఏంటంటే, పడిపోయిన వాళ్ళు పడిపోయిన చోట ఉండక నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటారు చూసా, వాళ్ళని దేవుడు నిలబెడతాడు. దేవుడు కోరుకునేది అది. అసలు ప్రయత్నం చేస్తుందా లేదా, ప్రయత్నం చేస్తున్నాడా లేదా, పడిపోయిన చోటే కాకుండా ప్రయత్నం చేస్తున్నాడా లేదా అనేది దేవుడు చూస్తాడు. పేతురు ప్రయత్నం చేశాడు. నేను ఇంత ఉంటాను ప్రభు అన్నాడు, కానీ పారిపోయాడు. పారిపోయిన చోటే ఉండక మళ్ళా తిరిగి ఏసే దగ్గరకు వచ్చాడు. ఏసే దగ్గరకు వచ్చినోడు మళ్ళా వాళ్ళు అడిగేసరికి అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినోడు మళ్ళీ అబద్ధంలోనే ఉండక మళ్ళా పశ్చాత్తాపడి మళ్ళా బాధపడి ఏడ్చాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభు, నేను ఒకసారి ఉంటాను అంటున్నాను, ఒకసారి పడిపోతున్నానయ్యా, ఒకసారి నిలబడుతున్నాను, ఒకసారి పడిపోతున్నానయ్యా. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది తెలుసా? యథార్థత కనబడుతుంది పేతురు జీవితంలో. వేషం లేదు, వేషధారణ లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా? దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా? నువ్వు చెప్పు ప్రభువా నేను భక్తిగా ఉంటానని చెప్పు, కానీ పడిపోయినప్పుడు అది కూడా చెప్పాలి. అయ్యా పడిపోయాను, అయ్యా నేను జారిపోయాను, దాన్ని యథార్థత అంటారు. అయ్యా నేను ఏదో ఒక సందర్భంలో పడిపోయేవాడిని, ఏదో ఒక మాట తప్పిపోయేవాడిని, నన్ను నిలబెట్టు ప్రభు, బలపరచు ప్రభు. పేతురు జీవితం లేదు మనం చూస్తాం. పేతురుకి తీర్మానం ఉంది, పేతురుకి దేవుడు చెప్పినట్టు బతకాలని ఇష్టం ఉంది, పేతురుకి దేవుడిని సంతోష పెట్టాలని ఇష్టం ఉంది. కానీ మానవుడు కదా, మనిషి కదా, నిలబడతానంటున్నాడు, పడిపోతున్నాడు. పడిపోయిన చోట ఉండడం లేదు, మళ్ళా నిలబడడానికి పోతున్నాడు. నిలబడినప్పుడు మళ్ళా శోధన వస్తే మళ్ళా పడిపోతున్నాడు. కానీ అక్కడే ఉండడం లేదు, మళ్ళా నిలబడుతున్నాడు, మళ్ళా ప్రభు వైపు చూస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇవి ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా పడిపోవడం లెగవడం ఉంటుంది. ప్రేమ దేవుడుకున్నాను, మీరు ఎప్పుడు కూడా ఇదిగో పలానా వ్యక్తి అట్టాగే ఉంటాడంటే నమ్మొద్దు. నేను వాక్యంలో ఉన్నది చూపిస్తున్నాను. పేతురు అంతటోడే అలాగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఒకవేళ లేదు నేను పేతురులాగా లేను అని అంటే మాత్రం అబద్ధం అంటే. కొన్నిసార్లు పడిపోతుంటాం, కొన్నిసార్లు ఎగుస్తుంటాం. యథార్థంగా చెప్తున్నాను. ఒక విషయం చెప్పండి, ఎప్పుడు కూడా మనము నటించకూడదు. ఎలా నటించకూడదు? నేను యేసు ప్రభువును నమ్మిన కానీ అసలు నా నోడ అబద్ధమే లేదు, నా హృదయంలో తప్పు ఆలోచనలు లేవు అని ఎవరైనా అంటే మాత్రం నమ్మద్దు. ప్రతి మనిషి జీవితంలో లోటుపాట్లు ఉన్నాయి. కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇక్కడ పేతురు జీవితాన్ని మీకు ఎందుకు నేను పరిచయం చేస్తున్నాను. యేసు ప్రభు పేతురు ఎందుకు నిలబెట్టాడంటే, పేతురు దగ్గర యథార్థత ఉంది. సంతాపడి ఎందుకు ఏడ్చాడు తెలుసా? నేను యేసే దగ్గర చెప్పాను, ప్రభువా నీ పక్కన నిలబడతానయ్యా, నేను నీతోనే ఉంటానయ్యా అని చెప్పాను, కానీ భయపడి అబద్ధం చెప్పేసి నన్ను చంపేస్తారేమో అని భయపడి అబద్ధం యేసే మీద అబద్ధం చెప్పేశాను చెప్పి పేతురు బాధపడ్డాడు.
దానికి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? మెచ్చుకున్నాడు. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుని మోసం చేశాడు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి అమ్ముకున్నాడు యేసుని. ఇస్కరియోతు యూదా చేసింది కూడా తప్పే. కానీ ఇస్కరియోతు యూదా పేతురులాగా తిరిగి రాల. ఇస్కరియోతు యూదా పేతురులాగా యేసు దగ్గర ఒప్పుకోవాలా, యథార్థంగా ఒప్పుకోవాలా. ప్రభువా, నేను పడిపోతున్నాను, నన్ను నిలబెట్టే, నేను తప్పు చేస్తున్నాను, నన్ను బలపరిచేయ. లేదా బైబిల్లో ఏమంటారో తెలుసా? తప్పులు కప్పిపుచ్చుకునేవాడు ఎప్పుడు కూడా పైకి రాడు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు తప్పు, ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ఆ తప్పులు చేసి నేను తప్పు చేయలేదు అని అంటే మాత్రం దేవుడు అది మెచ్చుకోడు. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను చేస్తాను, తప్పు చేసి అని ఒప్పుకొని మళ్ళీ తిరిగి ఎవరైతే నిలబడతారో వాళ్ళని దేవుడు నిలబెడతారు. కాబట్టి పేతురు జీవితంలో మనం చూస్తున్నాం, నిలబడ్డం చూస్తున్నాం, పడిపోవడం చూస్తున్నాం, నిలబడ్డం చూస్తున్నాం, పడిపోవడం చూస్తున్నాం. పేతురు ఎక్కడ తప్పు చేశాడో, ఎప్పుడు తప్పు చేశాడో మీకు చెప్పమంటారా? స్వయంగా యేసయ్య పక్కన ఉండగానే, యేసయ్య పక్కన ఉండగానే పడిపోయాడు పేతురు. యేసయ్య పక్కన ఉండగానే శోధనలో పడ్డాడు పేతురు. మనమైతే విశ్వాసంతో చూస్తున్నాం, మనమైతే విశ్వాసంతో యేసయ్యను వెంబడిస్తున్నాం. అలాగని పడిపోవాలని, అలాగని దూరం అవ్వాలని, అలాగే అక్కడే పడిపోయిన చోటే ఉండాలన్నది కాదు దేవుని యొక్క ఉద్దేశం, నా ఉద్దేశం. నేనేమంటున్నానంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యోబు గారు కూడా తన బిడ్డల కోసం బలార్పణ చేస్తుంటాడు. ఎక్కడన్నా తప్పు చేశారేమో, ఎక్కడన్నా మాటల్లో ఆలోచనలు తప్పు చేశారేమో అని బలార్పణ చేస్తుంటాడు దేవుడిని. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకంటే ఈ పాఠంలో వచ్చి, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిన వాడైనా, ఎంత ప్రారంభంలో ఉన్నవాడైనా ఒడుదుడుకులు ఉంటాయి. అది యథార్థం, మన యథార్థంగా మనం ఒప్పుకోవాల్సిన విషయం. చెప్పండి నాకు, మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా? బాప్తిసం తీసుకున్న తర్వాత చెప్పండి నాకు, బాప్తిసం తీసుకున్న తర్వాత లేదంటే యేసు ప్రభుని నమ్మిన తర్వాత అబద్ధాలు చెప్పలేదా? మరి చెప్పాము. నేను అనేది ఏంటంటే అక్కడే ఉండదు. నేను అనేది ఏంటంటే చెయ్యి అందించు. నేను అనేది ఏంటంటే ప్రభువుని వేడుకున్నాం. పేతురులాగా పేతురు ఎలా నిలబడ్డాడంటే అలాగే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనస్సు ఒకటి ఉంది. మనకు తెలియాల్సింది ఏంటో తెలుసా? మనుషులైతే క్షమించరు. మనుషులైతే కొన్నిసార్లు మనుషులు కఠినంగా అయిపోతారు. ఒక్క తప్పు చేసినా ఇక జీవితంలో వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో ఏమీ ఉండడానికి ఇష్టపడరు. కానీ దేవుడు అలాంటి కాదు. పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడన్నా? ఎన్నిసార్లు? ఒకసారి వదిలేయచ్చుగా, ఒకసారి అబద్ధం ఆడినప్పుడు వదిలేయచ్చుగా. మన యేసయ్యకి, మన దేవుడికి మన బలహీనతలు తెలుసా? మన మనస్సు తెలుసు. వాళ్ళు బలహీనంలో పడిపోయారేమో కానీ అక్కడే ఉండాలని మాత్రం ఇష్టం ఉండదు. పందికి బురదలో ఇష్టం, కానీ గొర్రెకు ఉండదు. అర్థమైందా? పంది బురదలో వేసేసామనుకో హాయిగా ఉంటుంది, కానీ గొర్రె పిల్లని బురదలో వేయండి ఉండదు, అది బయటకు వచ్చేస్తుంది. మీకు ఒక మాట చెప్తున్నానండి, నిజంగా దేవుడిని ప్రేమించేవాడు ఒకవేళ పడిపోయినా అక్కడ ఉండలేడు. పేతురు అక్కడే ఉండాలి, అబద్ధంలో ఉండాలి. మళ్ళీ వచ్చేసాడు, యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. పేతురు పారిపోయినా అక్కడే వెళ్ళిపోవాలి, అట్టించాడు వెళ్ళిపోవాలి, మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే, లోపల దేవుని మీద ప్రేమ ఉంటే పడిపోయినా ఖచ్చితంగా మళ్ళీ యేసయ్య దగ్గరికి వస్తాడు. వాడు నిలబడలేడు. మీకు ఒక మాట చెప్పండి, మీకు ఇష్టం లేదు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, అవునా? ఇష్టం లేదు చేయాల్సి వస్తుంది, కానీ అక్కడే ఉండలేదు, మళ్ళీ వచ్చేస్తారు. దాని అర్థం ఏంటంటే ఒక సూచన ఉంటుంది. పరలోకానికి వెళ్ళేవాడు ఒడిదుడుకు ఉన్న ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నిలబెడతాడు. ఇంకా దేవుడు నిలబెడతాడు. పౌలు గారు అదే అంటాడు, నన్ను నిలబెట్టుటకు ప్రభు సమర్థుడు. మనల్ని నిలబెట్టడానికి ప్రభు సమర్థుడు.
అయితే ఒకటి చేయాలి, పేతురులాగా ఏం చేయాలి? పేతురు ఏం చేశాడమ్మా? అబద్ధం చెప్పాడే కానీ అబద్ధంలోనే ఉండిపోవాలి, అలా చేశాడు. పేతురు ఏం చేశాడు? పారిపోయాడు, యేసు ప్రభుని విడిచి పారిపోయాడు కానీ అక్కడే అట్నుంచట్టు వెళ్ళిపోవాలి, మళ్ళీ యేసే దగ్గరకు వచ్చాడు. కాబట్టి ప్రయత్నం, ఏం ప్రయత్నం? తిరిగి నిలబడటానికి ప్రయత్నం చేసేవాడు ఖచ్చితంగా ఒకరోజు నిలబడతాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎందుకు యేసయ్య పేతురుని సంఘానికి మూలంగా నిలబెట్టాడంటే చూడండి ఒకసారి. పేతురు అబద్ధం చెప్పినా యేసయ్య చావు టైంలో దగ్గర ఉన్నాడు. అంటున్నారా? పేతురు అబద్ధం చెప్పిన యేసయ్య చావు బ్రతుకుల టైంలో దగ్గర ఉన్నాడు. పేతురు పారిపోయినా యేసయ్యని చంపేటప్పుడు అక్కడే ఉన్నాడు. అందుకు యేసయ్య ఏమన్నాడు తెలుసా? పేతురు, నువ్వు అబద్ధం చెప్తావు కానీ నా దగ్గరకు వస్తావు. పేతురు, నువ్వు పారిపోతావు కానీ అక్కడ ఉండలేవు, మళ్ళా వస్తావు. లేవయ్యా, వస్తావు మళ్ళా. కొన్నిసార్లు ప్రేమేంటంటే మన జీవితాల్లో మన మధ్య కూడా ఎన్నో పొరపాట్లు ఉంటాయి, కానీ అక్కడ ఎమ్మడలేరు. నేను చెప్తున్నాను కదా, అక్కడే ఎమ్మడలేరు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కలిసే ఉంటారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు దేవునితో ఖచ్చితంగా కలిసి ఉంటారు. ఒక వ్యక్తిని మీకు చూపించాను, పేతురుని. నేనేం చెప్పాను ఇందాకంటే, 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు, మిగతా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో 11 మంది కాకుండా 10 మంది పారిపోయారు, ఇంకొకడు ఉన్నాడని చెప్పాను. ఆ ఒక్కడు ఎవరంటే పేతురు కాకుండా యోహాను గారు కూడా యేసు ప్రభు ప్రాణాపాయంలో, యేసు ప్రభు కష్టములో నిలబడ్డాడు. చూస్తారా? ఆ మాట చదువుకొని ముగించేద్దాం. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 19 వచ్చింది చూడండి ఒకసారి. 19:27 యోహాను సువార్త 19:27 26 నుంచి చూద్దాం. 26-27 వచ్చి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని ఇద్దరు నిలబడ్డారండి. యేసు ప్రభు చనిపెట్టాడు. ఒకడు పేతురు గారు, రెండో వ్యక్తి ఈ యోహాను పత్రిక సువార్త రాసిన యోహాను గారు. యాకోబు యోహానులు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు యేసయ్యని అడుగుతారు, యేసయ్య, నీ యొక్క రాకడలో కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు ఉంటామయ్యా అని చెప్పి అడిగిన వాళ్ళల్లో యోహాను ఒకడు. చూడండి, ఈ యోహాను యొక్క జీవితం మనం గమనిస్తే, ఈ యోహాను పద్మాసు ద్వీపంలో చివరిగా శిష్యులందరికంటే చివరిగా చనిపోయింది ఈ యోహానే. శిష్యులందరినీ పేతురుతో సహా అందరినీ క్రూరంగా చంపారు, కానీ యోహాన్ని మాత్రం అలా చంపల. యోహాను మామూలుగా చనిపోయాడు. నూనెలో కాల్చి చనిపోలే యోహాన్ని. కింద మంట పెట్టి పెద్ద బాణం ఒకటి పెట్టి దాంట్లో నూనె వేసి యోహాన్ లేచారు, చనిపోకపోయేసరికి పద్మాసు అనే దీపం చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఒక దీపం ఉంటుంది, అక్కడ పడేసారు తీసుకెళ్ళి. ఒక్కరిని ఒంటరిని అక్కడ రాశాడు ప్రకటన గ్రంథం. ఈ ఇద్దరు మాత్రమే యేసయ్య చనిపోయే టైంలో నిలబడ్డారు, దగ్గరున్నారు. కాబట్టి యేసయ్య పేతురుతో ఎందుకు అన్నాడంటే, పేతురు, నా గొర్రెలను మీకు అన్నాడంటే, యేసయ్య చనిపోయే టైంలో కూడా పేతురు యేసయ్యని విడిచిపెట్టలే. అబద్ధాలు చెప్పాడు, పడిపోయాడు, కానీ విడిచిపెట్టలేదు. పేతురు దగ్గర అది ఉంది. పేతురు దగ్గర నిలబడ్డానికి ఇష్టం ఉంది. పడిపోయేవాడే కానీ నిలబడ్డానికి ఇష్టం. పేతురు దగ్గర భయం ఉంది, కానీ దేవుడితో ఉండాలన్న ఆశ ఉంది. పేతురు బలహీనుడే, కానీ దేవుడిలో బలం దేవుడి దగ్గరకు వచ్చి బలపడినవాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. మానవుని యొక్క జీవితంలో, భక్తి యొక్క జీవితంలో లోటుపాట్లు ఉన్నా
ఉండాలని కాదు, ఉన్నా తిరిగి లేవడం, దేవుడితో ఉండడం అనేది అవసరం. అలా మనం ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, కొంతమంది మీకు తెలుసు ప్రేమ పెట్టారు, ఏదన్నా కష్టం రాగానే వెళ్ళిపోతారు, ఏదన్నా ఇబ్బంది రాగానే వెళ్ళిపోతారు, దేవుడిని విడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు యేసయ్య కోసం వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ యేసయ్య పేతురుతో ఏమన్నాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. కాబట్టి ప్రేమించేవాళ్ళు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, ఏం జరిగినా నీతో ఉంటారు. నీ కష్టాలలో, నీ అవమానాలలో నీకు సపోర్ట్గా ఎవరు నిలబడుతున్నారో వాళ్ళే నిన్ను ప్రేమించేవాళ్ళని అర్థం. ఈ పేతురు యేసయ్యని ప్రేమించి కష్టంలో ప్రేమించాడు, మరణప్రాయంలో నిలబడ్డాడు, పైపోయినా నిలబెట్టాడు ఆయన, పారిపోయినా మళ్ళా కోరుకున్నాడు, అయ్యా నేను భయపడి పారిపోయాను కానీ నిజంగా నేను వదులుకోవాలని కాదు, అయ్యా నేను భయపడి అబద్ధం చెప్పాను కానీ నిజంగా నిన్ను విడిచిపెట్టాలని కాదు ప్రభువా, నువ్వు నాకు కావాలి, నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడి ప్రభు అని చెప్పని పేతురు యేసుతో అంటాడు. యేసు ప్రభుకి ముందు 500 మంది శిష్యులు ఉండేవాళ్ళు, 12 మంది కాదు. ఆ 500 మంది వచ్చి ఏమంటారు తెలుసా? నువ్వు మాకు రొట్టె పెట్టడం లేదు అని అంటారు. అప్పుడు యేసు ఏమంటాడు? రొట్టె కోసం వచ్చారా, నా కోసం వచ్చారా? యేసు అంటాడు, రొట్టె కోసం వచ్చారా, నా కోసం వచ్చారా? మాకు రొట్టె కావాలి, అయితే వెళ్ళిపోవచ్చు. పేతురుని అడుగుతా, పేతురు నన్ను ఈ సంగతి, ప్రభువా రొట్టె కాదు, నువ్వు కావాలి, నిత్య జీవం కలిగిన నువ్వు కావాలి, కానీ నువ్వు ఇచ్చే రొట్టె కోసం మేము రాలేదు కదా. అందుకే నిలబడిపోయాయి. ఓకే, మన జీవితంలో కూడా ప్రేమను దొరికిపోయారు. పేతురుల దగ్గర నుంచి మనం పాఠం తెచ్చుకుందాం. నటించొద్దు. పేతురు గారిలాగా యథార్థంగా, ఎస్ నేను పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ అక్కడే పడినాం, నా దేవుడు నిలబెడతాను. నేను అబద్ధం చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ అక్కడే నిలబడినావు, నా దేవుడు నిలబెడతాడు. అది మనంగా నిలబడగలిగితే రేపు పరలోకంలో దేవుడు యథార్థవంతుడు అక్కడ. ఎస్ పడిపోయినప్పుడు పడిపోయాను అన్నాడు, నిలబడినప్పుడు నిలబడ్డాడు, ఒప్పుకుంటాడు. అది యథార్థంగా మన హృదయాన్ని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగుతుంది.